హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఎపిసోడ్లో రియల్మీ మొన్న రీసెంట్గా మన ముందుకు లాంచ్ చేసినటువంటి తన ప్రీమియం మొబైల్ ఫోన్ అయినటువంటి రియల్మీ ఎక్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూని తీసుకొచ్చేసాను. ఈ మొబైల్ ఫోన్ ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక 1 వీక్ నుంచి ప్రైమరీ డివైస్ కింద యూస్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ కూడా నేను ఇక్కడ నోట్ డౌన్ చేశాను. సో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ప్రోస్ చూద్దాం, ఆ తర్వాత మనం కాన్స్ చూద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫ్రెండ్స్, మొదటిగా దీనికి సంబంధించినటువంటి ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళబోయే ముందర దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మనం దీనికి సంబంధించినటువంటి ప్రోస్ అండ్ కాన్స్లోకి వెళ్దాం. సో దీంట్లో వచ్చినప్పటికే మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 710 SoC చిప్సెట్ రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 4GB ఆఫ్ ర్యామ్ అలాగే 8GB ఆఫ్ ర్యామ్. ఇకపోతే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే మనం ఏ విధమైనటువంటి మెమరీ కార్డ్ని ఇన్సెర్ట్ చేయలేము. ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చినప్పటికే రెండింటిలో కూడా 128GB వేరియంట్ అనేది కామన్గా రావడం జరుగుతుంది. ఇకపోతే దీంట్లో కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ వచ్చేటప్పటికే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్, అది కూడా మనకి పాపప్ కెమెరా రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే రేర్ మీరు చూసారన్నట్టయితే 48 మెగాపిక్సెల్ యాజ్ ఎ ప్రైమరీ, అలాగే 5 మెగాపిక్సెల్ యాజ్ అండ్ డెప్త్ సెన్సింగ్ కోసం, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇది బుకే షాట్స్ తీసుకోవడానికి కూడా మనకి యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఫ్రంట్ విషయానికి వచ్చారన్నట్లయితే 16 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.0తో మనకు రావడం జరుగుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారన్నట్లయితే 3765 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటుగా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా ఇది సపోర్ట్ చేయడంతో పాటు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 20 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇకపోతే USB Type-Cతో పాటు 3.5mm ఆడియో జాక్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంటుంది, సెకండరీ వాయిస్ క్యాన్సిలేషన్ మైక్. దీంతో పాటుగా మీకు ఇందులో వచ్చినప్పటికే 6.56 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ వివిడ్ AMOLED LED స్క్రీన్ మనకు రావడం మరొక విశేషం. ఇక సెక్యూరిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో ఫింగర్ ప్రింట్ అన్లాక్తో పాటు ఫేస్ ఐడి అన్లాక్ కూడా మనకు దీనిలో ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే దీని గ్లాస్ ప్రొటెక్షన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీతో ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి ప్రో ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత మనం కాన్స్లోకి వచ్చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీని డిజైన్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ అయితే సూపర్బ్ అండ్ ఎక్స్ట్రాడినరీ. ఈవెన్ దో వీళ్ళు మనకి ఈ మొబైల్ ఫోన్ని బడ్జెట్లో తీసుకొచ్చినా కానీ చూడటానికి ఇది ఒక బడ్జెట్ ఫోన్ అని చెప్పి మనకు అనిపించదు. ప్రీమియం సెగ్మెంట్లో ఉన్నటువంటి ఫోన్ లాగా మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు సైడ్స్ బార్డర్స్ చూసారన్నట్లయితే అంతా కూడా సిల్వర్ ఫినిష్. ఈవెన్ దో వీళ్ళు ఇక్కడ మనకి ఏ విధమైనటువంటి అల్యూమినియం బాడీని యూజ్ చేయలేదు, ప్లాస్టిక్ బాడీనే అల్యూమినియం కోటింగ్తో మనకు తీసుకొని రావడం జరుగుతుంది. సో చూడటానికి మాత్రం ఇది ఎక్స్ట్రాడినరీ లుక్ని అయితే మనకి డెలివర్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే రేర్ విషయానికి వచ్చారన్నట్లయితే ఇవంతో ఇక్కడ కూడా వీళ్ళు ప్లాస్టిక్కి సంబంధించినటువంటి పాలీకార్బన్ మెటీరియల్ని యూజ్ చేసి గ్లాసీ ఫినిష్ తీసుకొచ్చారు. ఇది కూడా సూపర్గా ఉంటుంది. ఇకపోతే కలర్ వైట్, అసలు వాస్తవానికి వైట్ కలర్ అనగానే మనకి ప్రీమియం కలర్స్ని అంటే ప్రీమియం సెగ్మెంట్ కిందనే కనపడుతూ ఉంటుంది. సో ఇది కూడా దీనికి సంబంధించినటువంటి డిజైన్కి ఎన్రిచ్డ్ లుక్ని ప్రొవైడ్ చేస్తుందని చెప్పచ్చు. సో ఓవరాల్గా మీరు చూసారు అన్నట్లయితే దీని బిల్ట్ క్వాలిటీ ఏదైతే ఉందో సూపర్బ్ అని నేను అంటాను. ఇకపోతే సెకండరీగా దీనికి సంబంధించినటువంటి మరొక ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో ఉన్నటువంటి ఈ పాపప్ కెమెరా అని చెప్పుకోవచ్చు. సాధారణంగా మనకి బడ్జెట్లో ఈ పాపప్ కెమెరాస్ అనేవి రావు. ఒకసారి మీరు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోన్స్లో చూసారు అన్నట్లయితే కనుక ఒప్పో K1 వచ్చినప్పుడు 17,000 ఐ థింక్ 18,000 రూపీస్లో వీళ్ళు ఈ ఫోన్ని AMOLED LED స్క్రీన్తో, అది కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో లాంచ్ చేసి ఒక మైల్ స్టోన్ అయితే సెట్ చేశారు. అదేవిధంగా రియల్మీ ఎక్స్ కూడా వీళ్ళు కూడా మనకి బడ్జెట్లో లేదా మిడ్ రేంజ్లో పాపప్ కెమెరాని తీసుకొచ్చేటువంటి ఆలోచన క్రియేట్ చేశారు. సో దట్ ఇన్ ఫ్యూచర్లో వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిట్లో మనం మ్యాక్సిమం పాపప్ కెమెరాస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవరైతే పాపప్ కెమెరాని ఇష్టపడుతూ ఉంటారో, సో డిఫరెంట్గా ఉండాలని ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళైతే ఇదైతే ఆసమ్ అనిపిస్తుంది. ఈవెన్ దో నేను కూడా వన్ ఆఫ్ దట్ క్లాస్. సో అందుకోసం నాకు ఈ పాపప్ కెమెరా కూడా సూపర్బ్ అనిపిస్తుంది. కాకపోతే దీనికి సంబంధించి మరొక కాన్ కూడా ఉంది, దీన్ని మనం కాన్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం. ఇక మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే గురించే మనం మాట్లాడుకోవాలి. సో దీంట్లో మనకి 6.56 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ AMOLED LED స్క్రీన్ రావడం జరుగుతుంది. సో కలర్ సాచురేషన్స్ కావచ్చు, లేదా మనకి కలర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, వీడియో డెలివరీ కావచ్చు, ఈవెన్ గేమ్ ఆడుతున్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పచ్చు. బడ్జెట్లో ఈ మొబైల్ ఫోన్లో మనకి AMOLED LED స్క్రీన్ తీసుకొని రావడం కూడా మరొక ప్రో అని చెప్తాను. ఇకపోతే దీనికి సంబంధించి కూడా మరొక కాన్ ఉంది, అదేంటి అనేది వీ విల్ డిస్కస్ లేటర్. ఇకపోతే నెక్స్ట్ దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ తీసుకొని రావటం. అఫ్ కోర్స్ మనకి ఇవాళ రేపు మిడ్ రేంజ్ సెగ్మెంట్లోనే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొస్తున్నారు. అదేవిధంగా దీంట్లో కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అలాంగ్ విత్ USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్తో వచ్చింది. ఇది కూడా మనకు ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈవెన్ దో దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 20 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ మీరు 0 to 100% అనేది లెస్ దాన్ 1
1 hour 25 minutesలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఈవెన్ దో మనకి K20 Pro కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తే అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ 20 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నా కానీ ఇది మరికొంత డిలే అవుతుంది. అంటే దీనికి అప్రాక్సిమేట్లీ 5 to 10 minutes గ్యాప్ రావడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా నేనైతే కనుక దీనికి సంబంధించినటువంటి ఛార్జింగ్ టెస్ట్లో అయితే చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. ఈవెన్ బ్యాటరీ బ్యాకప్ కూడా సూపర్గా ఉంది. నేను వాడేటువంటి రెగ్యులర్ యూసేజ్కి ఇది 1.5 days వస్తుంది. ఐ డెఫినెట్లీ కమిట్ దట్ మీరు వాడుకునేటువంటి వాడకానికైతే ఇది 100% 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇకపోతే మరొక ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీని గేమింగ్ హ్యాండ్లింగ్ అనుకోవచ్చు. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈవెన్ మీరు ఇందులో 710 SoC అది కూడా Adreno 616 GPUని యూస్ చేసినా ఎక్కడా కూడా మీకు హ్యూజ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉండవు, అలాగే ల్యాగింగ్ కూడా ఉండదు. ఈవెన్ నేను ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి గేమింగ్ టెస్ట్ని కూడా మన ఛానల్లో లైవ్ చేశాను. సో నాకు ఎక్కడా కూడా నాకు హ్యాంగ్ అవ్వటం ల్యాగ్ అవ్వటం అనేది లేదు. కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇకపోతే ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్లో వీటిని కూడా క్లియర్ చేస్తూ ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజ్ చేసినా మనం ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. యాక్చువల్గా మనం చెప్పాలి అన్నట్లయితే ఈ బడ్జెట్లో వీళ్ళు మనకి ఇంత గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు అన్నట్లయితే సూపర్ అని నేను చెప్తాను. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి మరొక ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి OTG సపోర్ట్ కూడా సూపర్గా ఉంది. ఈవెన్తో మీరు 1 TB హార్డ్ డిస్క్ని కూడా యాక్సెస్ చేసుకునేటువంటి సదుపాయాన్ని కంపెనీ మనకు ప్రొవైడ్ చేసింది. నేను ఆల్రెడీ దీని 1 TB హార్డ్ డిస్క్ని అటాచ్ చేసి కూడా దానిలో ఉండేటువంటి కంటెంట్ అన్నింటినీ కూడా చూశాను. సో ఎవ్రీథింగ్ గోస్ సూపర్. ఇక నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నాం అన్నట్లయితే కనుక సో కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి. ఇది సూపర్గా గ్రాప్ చేస్తుంది నేను చెప్పలేను, కాకపోతే ప్రతి గుడ్ ఫొటోస్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ బడ్జెట్లో ఈ కెమెరాస్ కూడా దానికి తగ్గ వర్తే అని చెప్పి నేను చెప్తాను. ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కాన్ వచ్చేటప్పటికి దీని పాపప్ కెమెరా. సో దీంట్లో మనకి పాపప్ కెమెరాని ప్రొవైడ్ చేస్తారు ఈ బడ్జెట్లో, దట్ ఈస్ టూ గుడ్. ఈవెన్ దో కంపెనీ మనకి ఆఫర్ చేస్తుంది అరౌండ్ మీకు 7 to 8 years కంటిన్యూస్గా మీరు రోజుకి 100 times పాపప్ కెమెరాని యూజ్ చేసినా ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. అండ్ అప్ టు 20 kgs దాకా కూడా ఇది వెయిట్ సస్టైన్ కాగలదని చెప్పి కంపెనీ చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇవన్నీ కూడా మోటరైజ్డ్. ఈవెన్ దో మన ఫోన్ ఎప్పుడన్నా కింద పడ్డా కానీ ఒకవేళ లేదా బాడీలో ఎక్కడన్నా డెంట్స్ వచ్చినా కానీ అలాంటప్పుడు ఈ పాపప్ కెమెరా మనకి అవుట్పుట్ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. సో సాధ్యమైనంత వరకు నా సజెషన్ ఏంటంటే మీరు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని యూజ్ చేసుకోండి. అంటే పాపప్ కెమెరాకి బదులుగా ఓన్లీ సెల్ఫీస్ తీసుకునేటప్పుడు మాత్రమే మీరు దీన్ని వాడండి. ఈవెన్ దో దీనిలో మనకి ఫేస్ ఐడి అన్లాక్ కూడా సూపర్ ఫాస్ట్గానే ఉంది. కాకపోతే మీకు ఏంటంటే ఈ పాపప్ కెమెరాస్ యూజ్ చేయడం వల్ల మెకానిజం ఏమైనా డ్యామేజ్ అయ్యి మళ్ళీ మనకు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో ముందుగానే నేను మీకు చెప్తున్నాను. సో సాధ్యమైనంత వరకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వాడుకుంటే మంచిది. ఇకపోతే దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీని సైజ్ అనే చెప్పొచ్చు. సో కంపేర్ టు ద రెస్ట్ ఆఫ్ ద ఫోన్స్తో కంపేర్ చేసి చూసారు అన్నట్లయితే అంటే మిగతా ఫోన్స్ రెడ్మీ K20 కావచ్చు, K20 Pro కావచ్చు, ఇది కొంచెం మనకి హెవీ ఇన్ సైజ్లో ఉండడం జరుగుతుంది. ఈవెన్ వన్ హ్యాండ్ ఆపరేషన్ అనేది కొంచెం కష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇది కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఈవెన్ మళ్ళీ వీళ్ళు మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక TPU కేస్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక రకంగా చెప్పాలన్నట్లయితే హార్డ్ కేస్ కమ్ TPU కేస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది వేశారన్నట్లయితే కనుక హెవీ వెయిట్తో పాటు బల్కీగా ఉంటుంది. ఒక ప్యాంట్లో అంటే పాకెట్లో పెట్టుకొని తీయాలంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేదా రియల్మీ ఎక్కడన్నా అవుట్లెట్స్లో ఫిజికల్గా దీని స్ట్రక్చర్ చూసి ఇఫ్ ఇట్ ఈస్ ఫిట్ ఫర్ యూ దెన్ అప్పుడు మీరు దీన్ని పర్చేజ్ చేసుకోగలరు. ఇకపోతే దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టంలో దీని డార్క్ మోడ్ ఇవ్వకపోవటం అనే. సో దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, సూపర్గా పెర్ఫామ్ చేస్తుంది. కానీ దీంట్లో డార్క్ మోడ్ కూడా ఇచ్చుంటే బాగుండేదని నా ఆలోచన. సో దట్ మనకి బ్యాటరీ అనేది చాలా బాగా సేవ్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు మనం ప్రస్తుతం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్లో కూడా బ్యాటరీ బ్యాకప్ అయితే సూపర్గా ఉంది. కానీ అది ఉంటే ఇంకా ఎన్రిచ్డ్ ఎక్స్పీరియన్స్ని అయితే మనం ఆస్వాదించవచ్చు. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ బ్లాక్ అంటే మనకి డార్క్ మోడ్ని ప్రొవైడ్ చేయకపోయినా ఫ్యూచర్లో వచ్చేటువంటి ఆండ్రాయిడ్ క్యూలో అయితే మనకి 100% ఈ డార్క్ మోడ్ ఎనేబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి ఫిజికల్గా SD కార్డ్ స్లాట్ అయితే ఉండదు. అంటే ఇంటర్నల్గా
ఉండేటువంటి స్టోరేజ్ మెమరీలో ఉన్నటువంటి డేటాని మాత్రమే మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మీకు ఇందులో హై ఎండ్ వేరియంట్ అంటే ఒకే ఒక సింగిల్ వేరియంట్లో రావడం జరుగుతుంది, అది కూడా 128 జీబీలో. సో మీరు ఎక్కువగా ఫొటోస్ లేదా వీడియోస్ని గ్రాప్ చేసే వాళ్ళు అయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందని నా ఆలోచన. అట్లీస్ట్ వీళ్ళు మనకి ఎడిషనల్గా మెమరీ కార్డ్ స్లాట్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. బట్ థ్యాంక్ గాడ్ మనం ఇందులో అట్ ఏ టైం 2 సిమ్ కార్డ్స్ని వేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు. ఫైనల్గా మీలో చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే వివో Z1 ప్రోనా లేదా రియల్మీ ఎక్సా లేదా రెడ్మీ నోట్ 7 ప్రోనా. సో రెడ్మీ నోట్ 7 ప్రో అంటే మనకి 14,000 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే Z1 ప్రో వచ్చేటప్పటికే 15,000 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికే 17,000 రూపాయలకి రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు AMOLED LED అలాగే పాపప్ సెల్ఫీ కెమెరా ఈ రెండింటిని ప్రయారిటీగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ అప్గ్రేడ్ ఫర్ ద రియల్మీ ఎక్స్ మొబైల్ ఫోన్ వేర్ వివో Z1 ప్రోలో వచ్చేటప్పటికే మనకి ప్రాసెసర్ 712 ప్రాసెసర్ వస్తుంది. 712 ప్రాసెసర్కి 710 ప్రాసెసర్కి పెద్దగా మీకు డిఫరెన్స్ అనేది ఏమనిపించదు. మైన్యూట్ డిఫరెన్సే మనం వాడేటువంటి గేమ్స్లో అయితే అసలు దీన్ని మనం అబ్జర్వ్ కూడా చేయలేము. ఇకపోతే రియల్మీ ఎక్సా లేదు అన్నట్లయితే కనుక మనము రెడ్మీ నోట్ 7 ప్రోనా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అఫ్కోర్స్ మనకి అక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ బిల్ట్ క్వాలిటీ ఇదంతా కూడా సూపర్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో 675 SoC చిప్సెట్ వస్తుంది. ఈవెన్ మనకి ఈ 710 ప్రాసెసర్ కన్నా అది బెటర్గా పెర్ఫామ్ చేయగలదు. ఒకవేళ మీరు కనుక పెర్ఫార్మెన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వేర్ మీకు అక్కడ రెడ్మీ నోట్ 7 ప్రో ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అవుతుంది. ఒకవేళ పెర్ఫార్మెన్స్ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, కాకపోతే నాకు ప్రీమియం క్వాలిటీ కావాలి, అలాగే పాపప్ సెల్ఫీ కెమెరా, AMOLED LED స్క్రీన్ ఇలాంటి ఫీచర్స్ని మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ గో ఫర్ రియల్మీ ఎక్స్. ఇక ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 17,000 ప్రైస్ ట్యాగ్లో ఈ మొబైల్ ఫోన్ ఎక్స్ట్రాడినరీ అని నేను అంటాను. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ ఎక్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూ. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ రివ్యూస్తో పాటు వాటి అన్బాక్సింగ్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.